అది సాయంత్రం వేళ. కారుమబ్బులు కమ్మి జోరువాన. వ్యవసాయ పనులకు వెళ్ళిన వారు ఒక్కొక్కరుగా ఇళ్లకు చేరుతున్నారు. జోరువానలో ఇంటి గడప దాటి బయటకు రాలేకపోతున్నారు జనం. అదే సమయంలో ఓ ఇంట్లో సేద తీరుతున్న సాయుధ అన్నలు. అంతలోనే అడవిలో పోలీసుల అలజడి, తుపాకుల మోతలు. ఏం జరుగుతుందో తెలియక జనం ఉరుకులు పరుగులు. 4 నక్సలైట్లు సజీవ దహనం, మరో 3 ఎన్కౌంటర్లో అమరత్వం. ఆ నెత్తుటి గాయమైంది ఉమ్మడి కరీంనగర్ జిల్లా నూకలమర్రి గ్రామం. 2000 జూలై 20న రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం నూకలమర్రి గ్రామంకు 8 మంది దళ సభ్యులు రైతాంగ సమస్యలు మాట్లాడేందుకు వచ్చారు. ఆ విషయం తెలుసుకున్న పోలీసులు అన్నలు ఉన్న ఇంటిని చుట్టుముట్టి ఏకపక్షంగా కాల్పులు జరిపారు. దళ నాయకులు రణధీర్, జగన్లు తప్పించుకోగా పోలీసు అధికారికి గాయం అవడంతో రెచ్చిపోయిన పోలీసులు ఇంటికి నిప్పంటించారు. అంతే, ఇంట్లో ఉన్న చైతన్య, జ్యోతి, అశోక్, మల్లేషులు సజీవ దహనమయ్యారు. మరో 3 గ్రామస్తులు కసిగంటి పరశురాములు, సముద్రాల ఎలేందర్, దొంతుల రమేష్లను పోలీసులు పట్టుకొని కాల్చేశారు. నూకలమర్రి గ్రామం ఎప్పటికీ మరువని నెత్తుటి సంతకం చేసింది. అన్నలకు, అక్కలకు విప్లవ జోహార్లు. అన్నా